భారతదేశం గురించి ఏడిచి వచ్చేవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. మంచి గురించి కూడా చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. మనం చేస్తున్న ప్రయత్నం అది. భారతదేశం అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా నెగిటివ్ ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ఫోకస్ చేసేవాళ్ళు 100కి 80 మంది ఉంటారు. అది చెబుతూ పాజిటివ్స్ కూడా చెప్పేటటువంటి ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఎందుకంటే మరీ ఏదో మనం అందరం పనికిరాని వాళ్ళం అన్నటువంటి ఒక ఫీలింగ్ మనకే కల్పించేటువంటి ఒక జబ్బు. సమస్యలు ప్రతి దేశంలోనూ ఉంటాయి. అమెరికాలో లేవా, లేకపోతే బ్రిటన్లో లేవా, లేకపోతే కెనడాలో లేవా, ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళ సమస్యల కంటే కూడా వాళ్ళ గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటాం. మన దేశపు దరిద్రం ఏంటంటే మనలో నెగిటివిటీ ఎక్కువ. కాబట్టి మన దాని గురించి ఎప్పుడు నెగిటివ్గా చెప్పుకుంటుంటాం. కొన్ని పాజిటివ్స్, ఈ దేశం సాధించిన విజయాల గురించి అప్పుడప్పుడు నాలాంటి వాడు చిన్న ప్రయత్నం చేస్తుంటాడు. తాజాగా చూస్తే భారతదేశం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మార్పు, డిసెంబర్ 2023 నాటికి లెక్క వేసుకుంటే భారతదేశంలోని ప్రతి రోజు కూడా ఒక్కొక్కళ్ళు కొత్తగా ట్రేడింగ్లోకి అడుగు పెడుతున్నారు. అంటే 2,08,650 మంది ఇండియన్స్ కొత్తగా డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేశారు. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు. అంటే భారతీయుల ఆలోచన దృక్పథంలో మార్పు వస్తుంది. బంగారం కొనుక్కుందాం లాంటి వాటితో పాటుగా, రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కుందాం అనే వాటితో పాటుగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే రూట్లోకి వస్తున్నారు.